హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా బాగుంది. ట్విస్ట్లు అవ్వచ్చు, సస్పెన్స్ అవ్వచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే క్రిసెంట్ సిటీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే కారులో వెళ్తున్న ఒక అతను చూపిస్తారనమాట. అతను కారులో వెళ్లేటప్పుడు ఎఫ్ఎం వింటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ఎఫ్ఎం లో ఏం చెప్తారంటే ఈ సిటీలో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. ఒక సీరియల్ కిల్లర్ గాడు ముగ్గురిని చంపేశాడు. చంపేయడంతో పాటు వాళ్ళ తలని తీసేసి ఆ తల ప్లేస్ లో బొమ్మను పెడుతున్నాడు. ఇప్పటి వరకు పోలీసులు ఆ కిల్లర్ ని పట్టుకోలేదు. కాబట్టి పట్టుకునేంత వరకు, వాడెవడో తెలిసేంత వరకు బయట జనాలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి, నైట్ పూట జర్నీ చేయడం ఆపేయండి అని చెప్పేసి అంటారు. దాంతో ఈ కారులో వెళ్లేవాడు మాత్రం నవ్వుతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకుంటే అందులో సీక్రెట్ 666 అని చెప్పేసి ఒక వెబ్సైట్ లో ఒక అమ్మాయి తనకి మెసేజ్ చేస్తుంది, ఎక్కడున్నావు అర్జెంట్ గా రా అని చెప్పేసి. దాంతో మనోడు ఏంటంటే ఇంకా హడావుడిగా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్తే ఒక ఇల్లు వస్తుంది. అందులోనూ ఇంటి దగ్గరికి రాంగులోనే బయట మందు పెట్టి అక్కడ ఒక చిన్న పేపర్ మొక్క మీద రాసి ఉంటుంది అనమాట, నీకోసం నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తాను అని చెప్పేసి. అందులోనూ ఆ మందు తాగు అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో మనోడు మందు తాగేసి మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడే మనోడికి మైక్ వస్తుంది అనమాట ఆ మందు తాగటం వల్ల. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఈడి వెనకాలకు వచ్చేసి బీరకాయ కోసినట్టు ఈడి తలకాయని కోసి అవతల పడేస్తుంది. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తానేంటంటే ఒక చర్చిలో తన ఫ్యామిలీతో పాటు కూర్చొని అలా డివోషనల్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ చర్చిలో కొంచెం రైట్ సైడ్ తిరిగి చూస్తే రెడ్ కలర్ హుడీ వేసుకున్న కుర్రోడు కనిపిస్తాడు. వాడిని చూసిన తర్వాత హీరో భయపడిపోతాడు. కాకపోతే ఆ కుర్రోడు అక్కడ లేడు. కానీ వేరే వాడిని ఎవరినో తలుచుకుని హీరో మాత్రం భయపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే వాష్రూమ్ కి వెళ్తాడు అనమాట. ఫేస్ వాష్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్లి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పక్కనే గోడ మీద ఉన్న లెటర్స్ చూసి షాక్ అయిపోతాడు. మీకు కనుక అమ్మాయిలు కావాలంటే సీక్రెట్ 666 అని చెప్పేసి వెబ్సైట్ ని విజిట్ చేయని అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో హీరో కోపం వచ్చేసి ఈ నా కొండగాళ్ళు చర్చిలో కూడా ఇలా చేస్తున్నారని చెప్పేసి దాన్ని చిడిపేసి అక్కడి నుంచి బయటకు వస్తాడు. అదే సమయంలో అక్కడ నాన్సీ అని ఒక లేడీ ఉంటుందన్నమాట. ఆవిడ హీరో దగ్గరకు వచ్చి, ఏమండి నా భర్త కనిపించకుండా పోయాడండి, అందులోనూ 3 రోజులు అవుతుంది, కాబట్టి దయచేసి కొంచెం వెతికి పెట్టండి, ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడమ్మా ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నీకు కాకపోతే ఎవరికి చెప్తావమ్మా, మేము కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం, నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆ లేడీకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత తన భార్యని కూతురుని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అందులోనూ ఆ రోజు హీరో వాళ్ళ కూతురు బర్త్డే అనమాట. దాంతో ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, అంటే బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. తాను కూడా ఒక పోలీస్ ఆఫీసరే, అర్జెంట్ గా రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా హడావుడిగా బయలుదేరి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ ఒక హత్య జరుగుతుంది. ఆ కిల్లర్ గాడు ఇంకో హత్య చేశాడనమాట. అందులోనూ తల సపరేట్ చేసి కారులో ఒక బొమ్మను పెట్టేసి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎవడ్రా వీడని చెప్పేసి. అందులోనూ ఆ కిల్లర్ గాని పట్టుకోవడానికి పాపం పోలీసులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్లి మొత్తం చెక్ చేస్తే అతను ఎవరో కాదు, హీరోని చర్చి దగ్గర నాన్సీ అని ఒక అమ్మాయి అడిగింది కదా నా భర్త ఎక్కడ అని చెప్పేసి, అతనే అనమాట. ఆవిడని కూడా పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆవిడ కూడా చూసి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అందులోనూ అతని పాకెట్ లో ఏంటంటే కాండమ్స్ ఉన్నాయి, ఇంకా ముఖ్యంగా మొబైల్ ఫోన్ కూడా దొరుకుతుంది అనమాట వీళ్ళకి. అందులో సీక్రెట్ 666 అని చెప్పేసి ఒక వెబ్సైట్ లో మనోడు లాగిన్ అయి ఉంటాడు. అదంతా చూసిన తర్వాత హీరో నాన్సీతో ఏమంటాడంటే, మీ ఆయనకి వేరే అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్ ఉందని చెప్పేసి అంటాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే, లేదండి నా భర్త చాలా మంచోడు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా కిల్లర్ గాని పట్టుకున్న తర్వాత వాడు శిక్షేస్తాము, నువ్వేం బాధపడమాకని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేస్తారు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ పై అధికారి ఒక అతను ఉంటాడు అనమాట. అతను హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ని పిలుస్తాడు. పిలిచిన తర్వాత తానేమంటాడంటే, ఇప్పుడు 4వ హత్య జరిగింది కదా, మనం కిల్లర్ ని పట్టుకోలేకపోతున్నాం కదా, అందుకని వేరే ఊరు నుంచి పోలీస్ ఆఫీసర్ లేడీని పిలిచాను, ఆవిడ కూడా మీతో ఇక మీదట ఈ కేసు డీల్ చేస్తుందని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్ అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే, అంటే ఇప్పుడు మాకు డీల్ చేయడం చేత కాదా, లేకపోతే కిల్లర్ ని పట్టుకోవడం వల్ల కాదని చెప్పేసి మీరు అమ్మాయిని తీసుకొచ్చారని చెప్పేసి అడుగుదాం అనుకుంటాడు. కానీ ఎంతైనా తనకన్నా పై అధికారి కదా, అందుకని సరేండి అని చెప్పేసి అంటాడు. కానీ హీరోకి ఆ తర్వాత హీరో ఫ్రెండ్ కి హీరోయిన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అవడం అస్సలు ఇష్టం ఉండదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే, హీరోయిన్ ని ఆ తర్వాత తన ఫ్రెండ్ ని తీసుకొని చర్చికి బయలుదేరతాడు. ఎందుకంటే చనిపోయిన అతను కంటిన్యూస్ గా చర్చికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా చర్చి బాత్రూమ్ లో సీక్రెట్ 666 అని చెప్పేసి వెబ్సైట్ నేమ్ రాస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చర్చి ఫాదర్ అడిగితే తెలుస్తుందని చెప్పేసి వెళ్ళి చర్చి ఫాదర్ ని మీట్ అయిన తర్వాత అతను కూడా అడుగుతారు. కానీ ఆయన ఏమంటాడంటే, ఏమనండి నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆయన పక్క వెళ్ళిపోయిన తర్వాత నిఖిత అని చెప్పేసి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తానేమంటుందంటే, ఆ వెబ్సైట్ గురించి నాకు బాగా తెలుసండి, అందులోను 3 రోజుల క్రితం నా ఫ్రెండ్ కూడా ఒక అతనితో చాటింగ్ చేసింది, కాకపోతే చాటింగ్ చేసి కలుద్దాం అన్న తర్వాత నా ఫ్రెండే కనిపించకుండా పోయింది, చాలా సార్లు కాల్ చేశాను, చాలా మెసేజ్లు
పెట్టాను, తన నుంచి రిప్లై రాలేదు. కాకపోతే ఫైండ్ మై డివైస్ అని చెప్పేసి తన ల్యాప్టాప్ లో ఒక యాప్ ఉంది, అంతేకాకుండా తన ఫోన్ లో కూడా ఒక యాప్ ఉంది. దాంతో ల్యాప్టాప్ లో సెర్చ్ చేసి చూస్తే తన లొకేషన్ మాత్రం ఒక చోట ఆగిపోయినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత అసలు కనిపించట్లేదని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకొని ఎక్కడైతే లొకేషన్ కనిపించిందో అక్కడికి వెళ్తాడనమాట. బట్ వాళ్ళు వెళ్ళేసరికి బాగా చీకటి అయిపోతుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. వెళ్ళిన తర్వాత ముగ్గురు కలిసి డోర్ కొడతారు. కాకపోతే ఎవ్వరూ డోర్ తీయరు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇంట్లో నుంచి భయంకరమైన కంపు కొడుతుంది అనమాట. దాంతో వీళ్ళు వెనక నుంచి లోపలికి వెళ్ళి చూస్తే ఈ నిఖిత అనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని కిల్లర్ గడు చంపేసి టబ్ లో పడేస్తాడు. అందులోనూ ఆ అమ్మాయి తల కూడా కట్ చేసి పక్కనే ఒక బొమ్మ పెడతాడు. ఇది చూసిన తర్వాత వీళ్ళకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. అంతేకాకుండా అసలు ఈ ఇల్లు ఎవరిదని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే చార్లెస్ అని ఒక అతను ఉండేవాడు. కాకపోతే అతన్ని తన కొడుకే ఇంట్లో చంపేసి ఇంట్లో నుంచి పారిపోయాడు, పోలీసులు పట్టుకుంటారని చెప్పేసి. ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు వాడిని పట్టుకోవాలని చెప్పేసి ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. పడుకున్నా కూడా చర్చిలో ఎవరైతే రెడ్ కలర్ జర్కిన్ వేసుకొని హీరో కనిపించారో అతను మళ్ళీ కనిపిస్తూ ఉంటాడు. దాంతో హీరో ఉలిక్కి పళ్ళేస్తాడు. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఇదంతా మనకి ఎందుకని చెప్పేసి చక్కగా బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మందు కొడతాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయితో సరదాగా రొమాన్స్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు లాస్ట్ గా చనిపోయిన అమ్మాయి అవ్వచ్చు, ఆ అమ్మాయి కంటే ముందు చనిపోయిన ఇంకొక అతను అవ్వచ్చు, వాళ్ళిద్దరు సీక్రెట్ 666 అనే ఒక వెబ్సైట్ ద్వారా చనిపోయారు. కాబట్టి నేను కూడా అందులో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటా అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటుంది. ఆ అకౌంట్ లో ఒకడు అనుమానంగా ఉంటాడనమాట. వాడితో తాను చాటింగ్ చేస్తుంది. పలానా చోట మనం మీట్ అవుదాం అని చెప్పేసి అంటుంది. ఇదంతా చెప్పిన తర్వాత హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే మీరు నన్ను ఫాలో చేయండి, అంతేకాకుండా నాకు ఒక మైక్ సెట్ చేయండి, అసలు ఈ నిజం ఏంటో బయటపడుతుందని చెప్పంటంతో హీరో ఫస్ట్ వద్దమ్మా రిస్క్ అని చెప్పంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎలాంటి నేను చాలా చూశానని చెప్పేసి వెళ్ళి వాడిని మీట్ అయ్యే ప్లేస్ లో కూర్చుంటుంది. అది కూడా ఒంటికి మైక్ పెట్టుకొని. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఇద్దరు పోలీసులు ఏంటంటే వేరే చోట వెహికల్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక కారు వస్తుంది. కారు లోపల ఒకడు ఉంటాడు, కానీ వాడి మొహానికి మాస్క్ పెట్టుకొని ఉంటాడు. అందులోని హీరోయిన్ కారు ఎక్కిన తర్వాత వాడితో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతుంది. వాడు కూడా చాలా రొమాంటిక్ ఫీల్ అనమాట. కారు మధ్యలో ఆపేసి ఎక్కడ రొమాన్స్ చేద్దాం అని చెప్పేసి బట్టలు లాగుతాడు. కాకపోతే హీరోయిన్ ఒంటికున్న మైక్ చూసి మొత్తానికి ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి హీరోయిన్ పట్టుకొని పిచ్చ కుట్రు కొడతాడు. దాంతో మైక్ లో అంతా విని హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. వాడేమో పారిపోతాడు అనమాట. అలా పారిపోయేటప్పుడు హీరో వాడికన్నా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడికి గన్ను గురిపెట్టి ఆగు అని చెప్పి అంటాడు. పాపం వాడికి కూడా భయం వేసి అవుతాడు అనమాట. కానీ సడన్ గా హీరోకి ఎప్పుడు రెడ్ కలర్ జర్కిన్ వేసుకుని ఒక కుర్రోడు కనిపిస్తూ ఉంటాడు కదా, మళ్ళీ వాడు ఇక్కడ కనిపిస్తాడు అనమాట. దాంతో హీరో స్ట్రక్ అయిపోయి ఉంటాడు. ఈ గ్యాప్ ని యూస్ చేసుకుని వాడేమో అక్కడ నుంచి పారిపోతాడు. వెంటనే హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏమైందిరా నీకని చెప్పేసి తీసుకొస్తాడు. అందులోను ఇప్పుడు వాడు ఇక్కడ కారు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా, వీడి కారు నెంబర్ ని మొత్తం సెర్చ్ చేసి చూస్తే కారు ఓనర్ పేరు ట్రావిస్ అని తెలుస్తుంది. అందులోను ఆ కారు లోపల ఒక లెటర్ ఉంటుంది అనమాట. ఈ ట్రావిస్ అనే వాడికి జాన్ అనే ఒక అతను లెటర్ రాస్తాడు. చూడు, మంచి అనేది ఉంటే చెడు అనేది ఉంటుంది, దేవుడు అనేవాడు ఉంటే దెయ్యం అనేవాడు కూడా ఉంటాడు. కాబట్టి నువ్వు దేన్ని బలంగా నమ్ముతావు దానికి నువ్వు అట్రాక్ట్ అవ్వాలి. అందులోను నువ్వు గనక మా గ్యాంగ్ లోకి వస్తే మాత్రం భగవంతుడు నీకు ఇవ్వంది మేము నీకు ఇస్తామని చెప్పేసి రాస్తాడనమాట. సో ఓవరాల్ గా మొత్తానికి ఒక కల్ట్ గ్రూప్ లో తనని జాయిన్ అవ్వమని చెప్పేసి జాన్ గడు ట్రావిస్ కి లెటర్ రాస్తాడు. ఇంకేముంది, మరుసటి రోజు వీళ్ళంతా బాగా వెతికేసి ఆ జాన్ గడి ఎవరో కనుక్కొని వాడి దగ్గరికి హీరో హీరోయిన్ ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఒరే నీకు విషయం తెలుసా, ఇప్పుడు హీరోయిన్ ఉంది కదా, తను మనతో పాటు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కాదరా, మన డిపార్ట్మెంట్ లో ఎవడైనా తప్పు చేస్తే దాన్ని బయట పెడతానికి వచ్చిన ఇంటర్నల్ ఆఫీసర్ రా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి, ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసిందని చెప్పడంతో హీరో కూడా స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఆ జాన్ మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత జాన్ ఏమంటాడంటే ఏమండి నేను ట్రావిస్ కి లెటర్ రాశాను, అది కూడా తను వేరే చర్చ్ లో ఉండేవాడు, ఈ చర్చికి రమ్మని చెప్పి నేను లెటర్ రాశాను, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు, కావాలంటే తన గురించి ఏదైనా తెలియాలంటే మీరు వెళ్ళి వేరే చర్చి ఫాదర్ ని మీట్ అవ్వండి అని చెప్పేసి ఇంతకు ముందు హీరో ఎప్పుడో చర్చికి వెళ్తారు కదా ఆ ఫాదర్ ని మీట్ అవ్వమని చెప్పి అంటాడు. దాంతో హీరో వెళ్ళి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఆ చర్చి ఫాదర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మీకు ట్రావిస్ అనేవాడు తెలుసా అని చెప్పేసి అంటంతో ఏమో నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే నిజం చెప్పండి సార్ అని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఆయన చెప్పాడు కదా తెలియదని, మళ్ళీ ఎందుకు ఆయన ఇబ్బంది పెడతామని చెప్పేసి తిరిగి అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే తన రూమ్ లో ప్రశాంతంగా కూర్చుంటుంది. అక్కడికి మన కథలో హీరో వచ్చి తనతో రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని. అందులోనూ ఏమే గీవ్ అని చెప్పేసి మాట్లాడుతూ
ఉంటాడు. అంతేకాకుండా తనకి ఇప్పుడే ఒక విషయం తెలిసింది కదా, హీరోయిన్ ఒక ఇంటర్నల్ ఆఫీసర్ అని చెప్పేసి. దాంతో హీరో కూడా హీరోయిన్ డైరెక్ట్ గా అడిగేస్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, ఏమని చెప్పాలి నేను నీకు, అందులోను ఇది నా ఉద్యోగం కాబట్టి సీక్రెట్ రివీల్ చేయకూడదు, మరి ముఖ్యంగా నీకు తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నాను నేను. అసలు నేను ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే, నువ్వు ఇంతకు ముందు ఒక కుర్రాడు మత్తు పదార్థాలు అమ్ముతున్నాడని చెప్పేసి వాడిని పట్టుకోవడానికి వెళ్ళావు కదా, అందులోని వాడిని అక్కడ చంపేశావు కదా, కాకపోతే వాడితో పాటు ఒక బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయంట, అది కూడా ఆ చనిపోయిన అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్పింది, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చానని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదు లేదు అక్కడ అసలు డబ్బులే లేవని చెప్పి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే, ఆ చర్చి ఫాదర్ మీద నమ్మకం లేక హీరోను కూడా తీసుకెళ్లి ఆ చర్చి దగ్గర అసలు ఆ ఫాదర్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారో చూద్దాం అని చెప్పేసి అతన్ని కాపు కాసి మరి పరీక్షిస్తూ ఉంటారనమాట. అదే సమయంలో ఆ చర్చిలో ఏదో గ్రూప్ మీటింగ్ జరుగుతుందన్నమాట. ఇంతకు ముందు నిఖిత అనే ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది కదా, ఆ అమ్మాయి కూడా ఆ గ్రూప్ సెషన్ లో పాల్గొంటుంది. ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చి ఫాదర్ మాత్రం ఒక బ్యాగ్ నిండా బట్టలు చదువుకొని మొత్తానికి ఏదో ఉంటుందన్నమాట ఆ బ్యాగ్ లో, ఆ బ్యాగ్ తీసుకొని డైరెక్ట్ గా తన రూమ్ కున్న ఆపోజిట్ చర్చిలోకి వెళ్తూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి డౌట్ వచ్చేస్తుంది, ఇతనేంటి వెళ్తున్నాడు, అతను రూమ్ అటు కదా అని చెప్పేసి ఇతన్ని ఫాలో అవ్వకుండా వచ్చి చూస్తే లోపల చర్చి ఫాదర్ ఒక్కడే ఉంటాడు. అదేంటండి మీరు ఇక్కడికి వచ్చారని చెప్పేసి తనతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ట్రావిస్ గాడు హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్న గన్ను లాక్కొని వీళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి తాను కూడా గన్ను తీసి కాలువబోతాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో ఆ చర్చి ఫాదర్ ట్రావిస్ తో ఏమంటాడంటే, నీకేమైనా మైండ్ దొబ్బిందా, ఇప్పటికే నువ్వు చేసిన పనికి నేను తల దించుకోవాల్సి వస్తుంది, నోరు మూసుకొని గన్ను దించేయని చెప్పంటంతో ట్రావిస్ కూడా గన్ను దించేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి చర్చి ఫాదర్ ని ఆ తర్వాత ట్రావిస్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఇద్దరిని ఎంక్వైరీ చేస్తారనమాట. చేస్తే అప్పుడు చర్చి ఫాదర్ ఏమంటాడంటే, చూడండి వాడు మీరు అనుకున్నట్లు హత్యలు చేసేవాడు కాదు, వాడు శృంగారానికి బాగా ఎడిక్ట్ అయిపోయి ఆ వెబ్సైట్ లో అమ్మాయిలను బుక్ చేసుకుంటున్నాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. వాడి జీవితాన్ని బాగు చేద్దామని చెప్పి నేను లేడని చెప్పాను తప్ప వాడే దొంగ అయి ఉండి వాడిని నేను కాపాడతానికి చేయలేదని చెప్పేసి అంటంతో అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది. అందులోను ట్రావిస్ ని కూడా బాగా ఎంక్వైరీ చేస్తే మనోడు ఎడిక్ట్ అయ్యాడే తప్ప హంతకుడు కాదు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. కాకపోతే ఈ చర్చి ఫాదర్ మీద ఇంకా డౌట్ ఉండి, ఇన్ని జరుగుతున్నాయి కదా, మీ చర్చిలో బాత్రూమ్ లో సీక్రెట్ 666 అని చెప్పేసి వెబ్సైట్ పేరు మరి రాశారు కాబట్టి మీకు దాని గురించి ఏదో ఒక విషయం తెలుసుంటుందని చెప్పేసి అంటంతో ఆయన కూడా చాలా సేపు ఆలోచించి, మా చర్చిలో ఉన్న ఒక రూమర్ గురించి నేను మీకు చెప్తాను, అందులోను కిల్లర్ గాడు ఎవరినైతే చంపుతాడో వాళ్ళని రెడ్ వాటర్ ఫామ్ అనే ప్లేస్ తీసుకెళ్తాడని చెప్పేసి అంటంతో హీరోకి హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరోను బయటికి తీసుకెళ్లి ఎందుకు ఇలా చేసావని చెప్పేసి అడుగుతుంది. హీరోకి ఏం అర్థం కాదు, ఏం చేశాను నేనని చెప్పేసి, నువ్వే కదా ఈ హత్యలు చేస్తున్నాని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పంటే, ఇప్పుడు హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి ఒక చోట కలుసుకుంటున్నారు కదా, ఆ ప్లేసే రెడ్ వాటర్ ఫార్మ్స్ అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే, చూడమ్మా నాకు పెళ్లి అయింది, ఒక కూతురు ఉంది, కాకపోతే నీతో రిలేషన్ లో ఉన్న సంగతి డిపార్ట్మెంట్ లో ఎవరికైనా తెలిస్తే నీ పరుగు పోతుంది, నా పరుగు పోతుంది, కాబట్టి ఊరికి దూరంగా ఉన్న రెడ్ వాటర్ ఫార్మ్స్ దగ్గర కలుసుకుంటున్నాను తప్ప నాకు హత్యలు చేయాల్సిన అవసరం ఏంటి, వాటిని మళ్ళీ నేనే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం నాకేంటి అని చెప్పేసి మొహం మీద హీరోయిన్ చెప్పేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం నిఖిత అనే ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఇంటి బయట ఎవరో బెల్ కొడతారనమాట. దాంతో ఆ అమ్మాయి కూడా తలుపు తీస్తుంది. చూస్తే వచ్చింది ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు అనమాట. రెండు ఇంట్లోకి రండి అని చెప్పేసి వాళ్ళని కూడా లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తుంది. కానీ వచ్చిన వాళ్ళు ఎవరో కానీ గన్ను తీసుకొని ఆ అమ్మాయిని చాలా బ్యూటిఫుల్ గా కాల్చేవతలు పడేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీసులందరూ కలిసి రెడ్ వాటర్ ఫార్మ్స్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మొత్తం వెతుకుతున్నప్పుడు అక్కడ ఒక రూమ్ లో నిఖిత డెడ్ బాడీ కనిపిస్తుంది. అందులోనూ ఆ అమ్మాయి తల లేకుండా, కాకపోతే కిల్లర్ గాడు తల ఎక్కడో పెట్టేశాడు అనమాట. ఇదంతా చూసిన తర్వాత పోలీసులకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ముఖ్యంగా హీరో అయితే బ్లాక్అవుట్ అయిపోతాడు. అంతేకాకుండా ఇంతకు ముందు ఏం జరిగిందో చూపిస్తారు. అంటే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఒక చిన్నపాటి క్యారవాన్ లాంటి రూమ్ లో మత్తు పదార్థాలు అమ్మకం జరుగుతుందని చెప్పేసి తనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో హీరో కూడా అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక తల్లి కొడుకు చేస్తూ ఉంటారు. అందులోను కొడుకు ఇదంతా చేస్తాడనమాట. వీడేంటంటే హీరోని చూసిన తర్వాత పారిపోతూ ఉంటాడు. కాకపోతే హీరో కూడా వాడి వెనకాల పడుతూ ఉంటాడు. వాడేంటంటే ఆకుండా పరిగెడటం వల్ల నువ్వు గనక ఆకపోతే నిన్ను కాల్చి చంపేస్తానని చెప్పేసి అంటాడు. దాంతో ఆ పిల్లాడికి కూడా భయం వేసి రిటర్న్ తిరిగితే వెనకాల నుంచి హీరో వాళ్ళ ఫ్రెండ్ వాడిని షూట్ చేసేస్తాడు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, ఎవరు ఏమైందిరా నీకు, ప్రతిసారి ఇలా బ్లాంక్ అవుట్ అయిపోతున్నావు, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా సరే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోకున్న భయం ఏంటంటే ఇప్పుడు పోలీసులు రెడ్ వాటర్ ఫార్మ్స్ దాకా వచ్చేసారు కదా, ఒకవేళ హీరోయిన్కి తనకున్న సంబంధం బయటపడి అందరికీ తెలిసిపోయి డిపార్ట్మెంట్ లో బ్యాడ్ అయిపోయి మరీ ముఖ్యంగా తన భార్య తన కూతురు ఈ విషయం తెలిస్తే తనని చేదరించుకుంటారని చెప్పేసి హీరో భయంతో
చచ్చిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఈ విషయాన్ని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మరీ చెప్తాడనమాట. చూడరా నాకు ఎందుకో భయంగా ఉంది, ఆ కిల్లర్ గాడు ఎవడో కావాలని చెప్పేసి మేమిద్దరం ఎక్కడ కలుసుకుంటున్నామో అక్కడ నిఖిత డెడ్ బాడీ పెట్టాడురా, నాకు ఎందుకో భయంగా ఉందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా నువ్వేం కంగారు పడకు, జరిగింది ఏదో జరిగిపోయింది కదా, మిగతా నేను చూసుకుంటా అని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేరే వాడొచ్చి తన భార్యకి ఈ విషయం చెప్పి తాను బ్లేమ్ అవటం కన్నా తానే ఈ విషయం తనతో చెప్పి ఇక మీదట ఆ తప్పు రిపీట్ అవుతుందని చెప్పేసి బతిమలాడుకుందాం అనుకుంటాడు. కానీ ఈ విషయం మొత్తం చెప్పిన తర్వాత బతిమలాడే గ్యాప్ లో హీరో వాళ్ళ భార్య తన కూతురుని తీసుకుని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు తన జీవితం ఇలా అయిపోయిందంటే అని చెప్పేసి వెళ్లి చర్చిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ క్లీనర్ గా పనిచేసే ఒక అతను ఏంటండి బాధపడుతున్నారు, ఏమైందని చెప్పి అడిగితే ఏమని చెప్పమంటావు, ఈ చర్చి ఫాదర్ ని పోలీసులు ఎంక్వైరీ చేస్తే కిల్లర్ గాడు ఎవరినైతే చంపుతాడో వాళ్ళందరినీ రెడ్ వాటర్ ఫామ్ దగ్గర తీసుకెళ్తాడంట అని చెప్పేసి ఆయన అంటాడు. ఆయనకేమో ఇక్కడ ఎవరో చెప్పారంట, రోమర్ అంట అది, కాకపోతే ఆయనకి ఎవరు చెప్పారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటంతో ఈ క్లీనర్ ఏమంటాడంటే ఆయనకి చెప్పింది నేనేనండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా క్లీనర్ ఏమంటాడంటే సార్ ఈ విషయం నాకు చెప్పింది ఎవరో కాదండి, మీ ఫ్రెండేనండి, అందులోను ఈ విషయం ఆయన నాకు చెప్పినట్లు ఎవరికి చెప్పొద్దు అన్నాడు, కాకపోతే మీరేమో ఈ విషయంలో ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా ఈ విషయం ఎవరికి చెప్పకండి అని చెప్పంటంతో హీరోకి అప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నేను ఈ విషయం ఎవరికి చెప్పను, కాకపోతే నా సమస్యకి పరిష్కారం దొరికింది, థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. కాకపోతే మీట్ అయిన తర్వాత అన్ని అడుగుదాం అనుకునే లోపే డైరెక్ట్ గా వాళ్ళ పై అధికారి వీళ్ళిద్దరిని పిలుస్తాడనమాట. పిలిచిన తర్వాత ఒరే మీరిద్దరు ఏం చేశారా, అసలు ఇంటర్నల్ ఆఫీసర్ అనే హీరోయిన్ మొత్తం బయట పెట్టేసింది, మీరు ఆ రోజు కుర్రాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బులు బ్యాగ్ కూడా ఉందంట, దాన్ని ఏం చేశారు, అందులోను ఆ కుర్రాడి బాడీని మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తే తెలిసింది ఏంటంటే వాడి బాడీలో ఉన్నది పోలీసులు వాడే బుల్లెట్ అని తెలిసింది, కాబట్టి ఎవరు కాల్చారో చెప్పండి అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరేమో సైలెంట్ గా ఉంటారు. దాంతో ఆ పై అధికారి కోపం వచ్చేసి మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను, మీ ఐడి కార్డులు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. అందులోను ఒక బార్కు వచ్చి ఫుల్ గా మంత్ అవుతారు. తాగిన తర్వాత హీరో కోపం వచ్చేసి ఎరా నన్ను ఎందుకు రా ఇరికిచ్చావని చెప్పేసి అంటంతో నేను ఇప్పుడు ఇరికిచ్చాను రా బాబు అని చెప్పి అంటాడు. లేదు లేదు నువ్వు చర్చిలో ఒక రూమర్ క్రియేట్ చేసావు కదా, ఆ రూమర్ అడిదిరిగి నేను నా గర్ల్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ ఇద్దరు ఉండే దగ్గరికి వెళ్ళింది, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటావు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఒరే బుర్ర తక్కువడా, నేను ఒక రోజు పబ్ లో ఒక అమ్మాయిని మీట్ అయ్యాను, ఆ అమ్మాయి నాతో బాగా జాలీగా ఎంజాయ్ చేసింది, అప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పింది కిల్లర్ గురించి, ఇలాగా కిల్లర్ గాడు చంపబోయే ప్రతి ఒక్కరిని రెడ్ వాటర్ ఫామ్ దగ్గర తీసుకెళ్తాడంటే అని చెప్పేసి చెప్పింది. అదే విషయాన్ని చర్చిలో మనం ఎంక్వైరీ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను నేను, ఆ విషయం కాస్త వాడేమో చర్చి ఫాదర్ చెప్పాడు, చర్చి ఫాదర్ ఏమో పోలీసులు చెప్పాడు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదురా బాబు, నువ్వు దీన్ని మనసులో పెట్టుకొని పొద్దు నుంచి మొహం అలా పెట్టు చచ్చావా అని చెప్పేసి హీరోని తన ఫ్రెండ్ అడుగుతాడు. అందులోను ఒరే నువ్వు నా మీద డౌట్ పడ్డావు బానే ఉంది, నువ్వు అడిగావు కాబట్టి నీకు నిజం తెలిసింది, కానీ నేను డౌట్ పడిన విషయం నీకు కూడా చెప్పనా, ఇదంతా చేస్తుంది హీరోయిన్ అని నాకు డౌట్ కొడుతుంది, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా అని చెప్పి అంటంతో నాకు తెలుసు ఆస్ట్రేలియాలో ఉన్నారని చెప్పేసి అంటంతో నీ బొంద ఏం కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ యాక్సిడెంట్ లో మొత్తం చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి మరీ దారుణంగా తయారైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో పాటు కలిసి మనిద్దరితో పాటు ఇంకొంతమంది పని చేస్తున్నారు కదా వాళ్ళందరూ చెప్తున్నారు ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉండమని, నువ్వేమో ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని నన్ను అనుమానిస్తున్నావు, నువ్వు గ్రేట్ రా బాబు అని చెప్పంటంతో హీరోకి ఏం చేయాలో అర్థం కాక నెత్తి నోరు బాదుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీస్ బ్యాచ్ మొత్తాన్ని వేసుకొని డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ చేస్తుంది. ఎందుకంటే హీరో ఎప్పుడు చూసినా తనని రెడ్ వాటర్ ఫామ్ దగ్గర కలుస్తున్నాడని చెప్పేసి, ఒకవేళ హీరోనే కిల్లర్ అని చెప్పేసి హీరోయిన్ డౌట్ పడుతుంది. దాంతో పోలీసులు అందరూ వచ్చేసి ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. హీరో కూడా సరే చెక్ చేసుకోండి అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉంటాడు. కానీ ఇక్కడే కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో ఇంట్లో నిఖిత అనే ఒక అమ్మాయి చనిపోయింది కదా లాస్ట్ లో, ఆ అమ్మాయి తల దొరుకుతుంది. అది చూసిన తర్వాత డిపార్ట్మెంట్ మొత్తానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోకి ఏం అర్థం కాదనమాట. అందులోని హీరో వాళ్ళ పై అధికారి ఏం చేస్తాడంటే సో హంతకుడు ఎవరో తెలిసిపోయిందని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకుంటాడు. అంటే తనను సస్పెండ్ చేశాడు కదా, మళ్ళీ ఆ సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి తన ఉద్యోగాన్ని తనకి ఇచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో మాత్రం తన పై అధికారితో ఇలా అంటాడు, సార్ నేను ఎప్పటి నుంచి మీ దగ్గర పని చేస్తున్నాను, నేను హత్యలు చేశానంటే ఎలా నమ్మారండి, కాకపోతే నాకు ఒకే ఒక అవకాశం ఉండండి, కేవలం 2 గంటలు నాకు టైం ఇవ్వండి, నా చేతికి సంఖ్యలు వేయండి, నా చుట్టూ పోలీసులను పెట్టండి, నేను హంతకుణ్ణి కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటాను, దయచేసి నన్ను నమ్మండి అని చెప్పడంతో ఆయన కూడా సరే అని చెప్పేసి చేతులకి సంఖ్యలు వేసి హీరోతో పాటు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని ఆ తర్వాత హీరోయిన్ ని ఇంకొంతమంది పోలీసుల్ని తన వెనకాలే పంపిస్తాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ రెడ్ వాటర్ ఫామ్ దగ్గరికి ఆ కిల్లర్ గాడు చంపే ప్రతి
ప్రతి ఒక్కరిని తీసుకెళ్తున్నాడని చెప్పేసి తన ఫ్రెండ్ ఒక బార్ లో అమ్మాయి చెప్పిందని చెప్పన్నాడు కదా, ఆ అమ్మాయి దగ్గరికి డైరెక్ట్ గా హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూడమ్మా, నా ఫ్రెండ్ గాడికి నువ్వు రెడ్ వాటర్ ఫామ్ అని చెప్పేసి అన్నావంట, అక్కడికి కిల్లర్ గాడు చంపే ప్రతి ఒక్కరిని తీసుకెళ్తున్నాడని చెప్పన్నావంట, నువ్వేనా చెప్పిందని చెప్పంటంతో అవును నేనే చెప్పానని చెప్పేసి అంటుంది. మరి నీకు ఆ విషయం ఎవరు చెప్పారమ్మా అని చెప్పంటే ఇంకెవరు హీరోయిన్ అని చెప్పంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులో నేను చెప్పానని చెప్పేసి ఆ అమ్మాయి మీద రివర్స్ అవుతుంది. దాంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే అవునండి మీరే నాకు చెప్పారని చెప్పంటంతో ఆ అమ్మాయికి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత పోలీసులందరూ కలిసి ఇప్పుడు హీరో ఇంటిని ఎలాగైతే చెక్ చేశారో హీరోయిన్ ఇంటిని కూడా అందరూ కలిసి చెక్ చేస్తారు. చెక్ చేస్తే కిల్లర్ గాడు చంపేసిన తర్వాత తల కట్ చేసి ఆ తల ప్లేస్ లో ఒక బొమ్మను పెడుతున్నాడు కదా, అదే బొమ్మ హీరోయిన్ ఇంట్లో దొరుకుతుంది. దాంతో అందరూ ఏమనుకుంటారంటే కిల్లర్ హీరో కాదు హీరోయిన్నే, ఎందుకంటే బార్ లో ఉన్న అమ్మాయి కూడా చెప్పింది కదా ఆ రెడ్ వాటర్ ఫామ్ అని చెప్పేసి అందరినీ డైవర్ట్ చేసింది హీరోయిన్ అని చెప్పేసి అందరి గన్నులు హీరోయిన్ వైపు గురి పెడతారు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తప్పు చేసింది నేను కాదని చెప్పేసి వాళ్ళందరినీ బురిడి కొట్టించి అక్కడి నుంచి కారులో పారిపోతూ ఉంటుంది. దాంతో మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే హీరోయిన్ ని ఫాలో చేస్తూ ఉంటారు. కాకపోతే సడన్ గా హీరోయిన్ కార్ కి యాక్సిడెంట్ అయిపోయి తాను అదే స్పాట్ లో చనిపోతుంది. హీరోయిన్ ని చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ తాను అలా స్ట్రక్ అయిపోతాడు. కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఆ కుర్రాడి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా గన్ను పట్టుకొని, కాకపోతే వాడిని చంపింది హీరో వాళ్ళ ఫ్రెండ్ కాదు హీరోనే. అది కూడా ఆ పిల్లాడు హ్యాండ్స్ అప్ అని చెప్పిన తర్వాత కూడా జేబులోంచి ఏదో తీయబోతాడు. కానీ హీరోకి డౌట్ వచ్చి ఒకవేళ వాడు గన్ను తీస్తున్నాడేమో అని చెప్పేసి హీరోనే షూట్ చేస్తాడు. అందులోనూ వాడు జేబులోంచి తీయబోయింది కేవలం ఐడి కార్డు మాత్రమే. కాకపోతే వాడు వేరే తీస్తున్నాడని చెప్పేసి హీరో భయంతో కాలుస్తాడు. సో ఆ రిగ్రెట్ మాత్రం హీరోకి ఎప్పటికీ ఉంటూ ఉంటుంది. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోని తన పై అధికారి పిలిచి చూడు ఇదంతా చేసింది హీరోయిన్ అని చెప్పేసి నాకు అర్థమైపోయింది, కాబట్టి నువ్వు మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వని చెప్పంటంతో హీరో మాత్రం సార్ మీకు దండం పెడతాను సార్, దయచేసి నన్ను ఈ జాబ్ లో జాయిన్ చేసుకోవద్దు, నాకు ఈ ఉద్యోగం నచ్చలేదు, అందులోనూ ఆ కుర్రాన్ని కాల్చింది నేనే, దీనికి మీరు ఏ శిక్ష విధించినా నేను చక్కగా అనుభవిస్తాను, కానీ మళ్ళీ నాకు ఉద్యోగం ఇస్తానని చెప్పేసి పెద్ద శిక్ష వేయమాకండి. ఇంకో విషయం చెప్తున్నాను, అక్కడ డబ్బులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు కదా, ఆ డబ్బులు తీసుకుంది నా ఫ్రెండ్ గాడే, ఎందుకంటే నువ్వు వాడిని చంపేశావు, నాకు ఈ డబ్బులు కావాలని చెప్పేసి వాడేమో డబ్బులు తీసుకున్నాడు, నాకు అసలు ఈ ఉద్యోగం వద్దండి బాబు, మీకో దండం మీ ఉద్యోగానికి దండం అని చెప్పేసి తాను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఇంట్లో హీరో కన్నా ముందు ఆ కిల్లర్ వచ్చేసి హీరో నెత్తిన బలంగా కొడుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో కాళ్ళు చేతులు కట్టేసి ఈ సినిమా స్టార్టింగ్ లో ఒకడు పాపం మందు కొట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాడు కదా, అక్కడ ఒక అమ్మాయి చంపేసింది కదా అతన్ని, అక్కడ మన కథలో హీరో ఉంటాడు. అందులోనూ హీరోకి ఎదురుగా కిల్లర్ ఉంటాడు. కిల్లర్ ఎవరో కాదు హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. ఒరే నువ్వా కిల్లర్వే, ఇన్ని హత్యలు ఎందుకు చేశారో అని చెప్పేసి అంటంతో అప్పుడు ఆ కిల్లర్ గాడు జరిగింది చెప్తాడనమాట. బేసికల్ గా ఈ కిల్లర్ గాడు చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఏంటంటే చాలా మంది అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకున్నాడు. అందులోనూ వాళ్ళ అమ్మని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఇదిలా ఉంటే వాళ్ళ అమ్మ మాత్రం ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేది. తన కొడుక్కి తనకి అన్యాయం చేయొద్దని చెప్పేసి తన భర్తని వేడుకునేది. కానీ కిల్లర్ గాడి వాళ్ళ నాన్న మాత్రం అస్సలు మారేవాడు కాదు, మాట వినేవాడు కాదు. దాంతో కిల్లర్ కోపం వచ్చేసి అసలు మా అమ్మను వదిలిపెట్టి వేరే ఆవిడతో తిరగాలి అనే ఆలోచన వచ్చి చూసావు నీ బుర్రకి, ఆ బుర్ర అసలు నీ బాడీకి ఉండకూడదు అని చెప్పేసి తలని మెడని సపరేట్ చేసేసాడు. అందులోను అలా చేసిన తర్వాత తనకు ఒక ప్లెజర్ వచ్చిందనమాట. ఇక్కడ ఇంకొక బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇంతకు ముందు చార్లెస్ అనే ఒక అతన్ని తన కొడుకు చంపేసి పారిపోయాడని చెప్పేసి అన్నారు కదా, ఆ చార్లెస్ ఎవరో కాదు ఈ కిల్లర్ గాడి వాళ్ళ నాన్న అనమాట. ఊరు వదిలిపెట్టి పారిపోయింది ఈ కిల్లర్ గాడే. అప్పటి నుంచి ఈ కిల్లర్ గాడు చేస్తున్న పని ఏంటంటే ఎవరైతే పెళ్ళైన తర్వాత కూడా ఇల్లీగల్ గా అఫైర్ పెట్టుకుంటారో వాళ్ళ తలని మెడని సపరేట్ చేయడం మనోడు పనిగా పెట్టుకున్నాడు. మరి ముఖ్యంగా సీక్రెట్ 666 అనే వెబ్సైట్ లో పెళ్ళైన తర్వాత కూడా ఆ వెబ్సైట్ కి వచ్చి మరి రిలేషన్ పెట్టుకున్న వాళ్ళని చంపడం మొదలు పెట్టాడు. దాంతో హీరోకి డౌట్ వస్తుంది, సరే ఇదంతా బాగానే ఉంది, మరి పెళ్లి పెటాకులు లేని నిఖిత అనే అమ్మాయిని ఎందుకు చంపావని చెప్పడంతో అది నీకోసమే, ఎందుకంటే నీకు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నావు కదా, నిన్ను ఇరికించాలంటే ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని తల తీసుకొచ్చి నీ ఇంట్లో పెడితే ఖచ్చితంగా బుక్ అయిపోతావు కదా అని చెప్పేసి అంటంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఈ కిల్లర్ గాని పక్కనే పెట్టుకుని ఊరంతా వెతికానా అని చెప్పేసి. కాకపోతే కిల్లర్ ఏమంటాడంటే ఆ తర్వాత నిన్ను చంపాలనేది నా ప్లాను, కానీ సడన్ గా మన పై అధికారి పిలిచి మన ఇద్దరు ఉద్యోగాలు పీకేశాడు. దాంతో ఏం చేయాలో తెలియక బార్లో అమ్మాయికి డబ్బులు ఇచ్చి మరి హీరోయిన్ ఇరికించాను, దాన్ని నేను చంపేద్దాం అనుకుంటే యాక్సిడెంట్ లో అదే చనిపోయిందని చెప్పేసి అంటాడు. మరి నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చు అని చెప్పంటే ఎందుకు తీసుకొచ్చేదేముంది, నువ్వు నీ భార్యని మోసం చేసావు, మరి నేను చంపాలి కదని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, నువ్వేం కంగారు పడక భయ్యా నేను ఇక్కడగా
చంపేది బయట చంపుతానని చెప్పేసి హీరోని బయటకు తీసుకెళ్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోకి ఏంటంటే ఒక కట్టు ఊడిపోతుంది అనమాట. మనోడితో ఫైట్ చేస్తాడు. కానీ ఆ కిల్లర్ గాడు ఊడుకుంటాడా, ఎంతమందితో ఫైట్ చేసి ఉంటాడు, హీరోని పిచ్చా కొడుతూ ఉంటాడు అనమాట. అయినా సరే హీరో ఎలాగోలాగా ఆ కిల్లర్ గాని కొట్టి వాడిని అక్కడే చంపోతలు పడేస్తాడు. ఇంకేముంది, అసలు సిసలైన కిల్లర్ గాడు ఈ హీరో వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి టీవీలో బాగా చూపిస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో హాస్పిటల్లో ఉంటాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత పాపం హీరో వాళ్ళ భార్య ఉంది కదా, తానేంటంటే హీరో మీద జాలిపడి వస్తుంది. ఎందుకంటే ఈ విషయం తనకు ముందుగానే చెప్పాడు కదా. తానే కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సర్లే మా ఆయన మంచోడు, ఆల్రెడీ నేను మారిపోతానని చెప్పన్నాడు కదా అని చెప్పేసి తనను చూడటానికి హాస్పిటల్కి వస్తుంది. తనతో పాటే ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ పై అధికారి వచ్చేసి, బాబు నీ అవసరం డిపార్ట్మెంట్ కి చాలా ఉంది, నువ్వు మాత్రం ఉద్యోగం చేయను, నాకు అవసరం లేదంటే మాత్రం కుదరదు, కాబట్టి ఇది నా ఆర్డర్ అని చెప్పేసి తన బ్యాడ్జ్ ఇచ్చేసి ఎప్పుడు ఆరోగ్యం కుదిరితే అప్పుడు డిపార్ట్మెంట్ లోకి వచ్చి జాయిన్ అయిపోని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ వీడియోలని పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా మిస్ అవ్వకండి. ఆ 2 వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.